పెసరపప్పు పాయసం చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పెసరపప్పు 150 గ్రాములు, ముంతమాడి పప్పు 50 గ్రాములు, బెల్లం 3/4 kg, సగ్గు బియ్యం 150 గ్రాములు, ద్రాక్ష 100 గ్రామ్స్, పొడి చేసుకున్న ఇలాచీ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, మిక్సీకి వేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము, చిన్న టెంకాయ కొబ్బరికాయ, పాలు 1 లీటర్. స్టవ్ వెలిగించి పాల గిన్నె పెట్టుకొని పాలు 1 లీటర్ పోసి కాచి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద మరొక కడాయిని పెట్టి స్టవ్ వెలిగించి పెసరపప్పును వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా వేపుకున్న పెసరపప్పును ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక 1/2 అవర్ ఊరబెట్టుకోవాలి. వేయించి పెట్టుకున్న పెసరపప్పుని మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తగినంత నీరు పోసి ఊరబెట్టుకోవాలి. పునః సగ్గు బియ్యాన్ని మరొక గిన్నెలో పోసుకొని తగినంత నీరు వేసి ఊరబెట్టుకోవాలి ఒక 1/2 అవర్. ఇలా స్టవ్ వెలిగించి బాణల్ని పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసి కరిగిన తర్వాత ద్రాక్ష వేయించి పెట్టుకోవాలి. మరలా ఈ బాణంలోనే ముంతమాడి పప్పు వేసి వేయించి తీసుకోవాలి. దోరగా వేపిన ముంతమాడి పప్పుని ఒక చిన్న కప్పులోకి తీసుకోవాలి. మనం మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ కొబ్బరి తురుముని నెయ్యిలో వేసి పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేయించి పెట్టుకోవాలి. మనము ఈ 3/4 kg బెల్లాన్ని దంచుకొని గిన్నెలో వేసుకొని తగినంత నీరు వేసి స్టవ్ పైన పెట్టి మరిగించి లేత పాకం తీసుకోవాలి. ఇలా వేడి చేసి కరిగించుకున్న బెల్లం పాకాన్ని మనం కొబ్బరి వేయించుకున్న కళాయిలో వేసి స్టవ్ వెలిగించి మరిగించి లేత పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనము ఫిల్టర్ చేసి బాణంలో వేసి పెట్టుకున్న ఈ బెల్లం పాకం లేత పాకం వచ్చినాక
ఇందులో మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసి కలుపుకోవాలి. మనము తయారు చేసి పెట్టుకున్న బెల్లం పాకం బాణల్లో స్టవ్ వెలిగించి ఈ బాణల్లో రెడీ చేసి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని మిక్స్ చేసుకోవాలి. ఉడికించి పెట్టుకున్న ఈ సగ్గు బియ్యాన్ని తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ పెసరపప్పు మిశ్రమాన్ని ఈ బెల్లం పాకంలో వేసి కలుపుకోవాలి. ఈ బెల్లం పాకంలో వేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న ఎండు ద్రాక్షను కూడా దీంతో వేసి మిక్స్ చేసుకోవాలి. మనం కాచి చల్లార్చుకున్న ఈ పాలలో చక్కెర వేసి పొడి చేసుకున్న ఇలాచీ పొడిని కలుపుకోవాలి. తర్వాత ఈ పాలలో చిటికెడు పచ్చకర్పూరాన్ని పొడి చేసుకొని కలుపుకొని మిక్సింగ్ చేసుకోవాలి. మంచి సువాసన కొరకు. తర్వాత ఈ స్టవ్ కట్టేయాలి. చివరగా దించి పెట్టుకున్న ఈ బాణలలో కరిగించి పెట్టుకున్న నెయ్యిని 2 స్పూన్లు వేసి కలుపుకోవాలి. చివరగా కాచి చల్లార్చుకున్న ఈ పాలను పెసరపప్పు పాయసంలో కలిపి మిక్స్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పెసరపప్పు పాల పాయసం రెడీ అయింది. మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.